మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఒక శుభవార్తను వింటారు. మీరు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు ముందుకు సాగుతాయి. వివాహాది శుభకార్యాల్లో సంబంధించినటువంటి కార్యక్రమాల్లోపట మీరు పాలు పంచుకుంటారు. మీకు రావలసినటువంటి ధనం కొంత మేరకు వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఆలస్యంగా కొంత ఫలిస్తాయి. మకర రాశి వారు ఈరోజు గణపతి షోడశ నామాలు చదువుకొని నమస్కారం చేసి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన బంధువుల కలయిక జరుగుతూ ఉంటుంది. శుభకార్యాల్లోపట పాలు పంచుకుంటారు. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు మీకు ఉంటాయి. నిరుద్యోగులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా ఈరోజు మీరు ఆచితూచి ఖర్చు చేయండి. మీకు దీనివలన అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారు ఈరోజు గం గణపతయే నమః అని చెప్పి గణపతిని స్మరించుకొని లక్ష్మీదేవికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది. మీకు చేయవలసినటువంటి పనులు ముందుకు వస్తాయి. త్వరగా పూర్తి అవుతాయి. మీకు రావలసినటువంటి ధనపరంగా ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టేవారు ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. ఈరోజు మీకు చాలా అవకాశాలు వస్తాయి. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయించుకొని విచారం చేసుకొని మీరు పనులు ప్రారంభించండి. మీకు మరింత కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తర నామాన్ని చదువుకొని ఆ అమ్మవారికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.